శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమ స్కందము, విశ్వరూపము. ఒకనాడు కృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు ఇతర బాలురు యశోదకు చెప్పారు. ఆమె కృష్ణుని మందలించాలని అతనిని పిలిచి ఇలా అన్నది: మన్నేటికి భక్షించెదు మన్నియమములేల నీవు మన్నింపవు నీ అన్నయు సఖులును చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థములేదే అని అడిగిన తల్లితో బాలకృష్ణుడు ఇలా బదులు చెప్పాడు: అమ్మా, మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ వీరి మాట్కిన్ ఘటించి చెప్పెదరు కాదే నిన్ మదీయాస్య గంధమ్మ ఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా, మన్ను తినడానికి నేనేమైనా చంటి పిల్లవానినా వెర్రివానినా ఆకలిగొన్నవానినా? నీవు వీరి మాటలను నమ్మబోకు. నీవు నన్ను కొట్టాలని వారి విధంగా కల్పించి చెప్తున్నారు. కావాలంటే నా నోరు వాసన చూసి నా మాట తప్పైతే నన్ను దండింపవే అని ముద్దులొలికే మాటలతో తల్లికి చెప్పి లీలామానుష బాలకుడైన ఆ ఈశ్వరుడు తన నోరు తెరిచి చూపించగా ఆ లలితాంగిక నుంగొనె బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖితరణి శశి దిక్పాలాదికరండమైన బ్రహ్మాండంబున్. ఆ చిన్నారి బాలుని చిన్ని నోటిలో యశోదాదేవి చూసినదేమిటి? ఆకాశము, దిక్కులు, చంద్రతారకలు, జ్యోతిర్మండలము, పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలు, భూగోళము, వాయువు, అగ్ని, సర్వభూతాలను చూసి ఇలా అనుకున్నది: ఓహో, ఏమిటి అద్భుతం! నేను చూస్తున్నదంతా సత్యమా లేక స్వప్నమా? లేక ఇదంతా విష్ణుమాయయా? లేక ఏదైనా విచిత్రమైన భ్రమ నన్ను ఆవేశించినదా? లేక నా ఆలోచన శక్తియే లోపించిందా? లేక నేను యశోదాదేవిని కానా? నేను నా ఇంట్లోనే ఉంటున్నానా? లేక పరస్థలంలోనా? ఈ బాలకుడు ఏపాటివాడు? ఇతని నోట్లో ఈ బ్రహ్మాండమంతా ఇలాగా ప్రకాశించడానికి కారణమేమిటో చూస్తుంటే అంతా ఆశ్చర్యంగానున్నదే. ఇతడు బాలునిగా కనిపిస్తున్నాడు, కానీ నిజంగా సర్వాత్ముడైన అది విష్ణువే. ఇతని నోటిలో నా భర్త, నేను, గోవుల మందలు, గోపజనాలు అందరం ఉండటం చూసి కొంచెం ఏమరుపడ్డాను. కానీ నిశ్చయంగా ఇతడే మా పాలిటి సర్వేశ్వరుడు. ఏ మహాత్ముని వలన ఈ విశ్వరూప దర్శనమయ్యి బుద్ధి ఆనంద సంభ్రమాలతో కంపించినదో అఖిల లోకాధారుడైన ఆ మహాత్ముని విష్ణుమూర్తిని నా భవబంధ విముక్తికై ఆశ్రయిస్తున్నాను అని బాలుని ప్రార్థించింది. అప్పుడు తనను పరమేశ్వరునిగా తెలుసుకున్న యశోదయందు శ్రీకృష్ణుడు వైష్ణవమాయను ప్రయోగింపగా ఆమె జడను వడి మోహమున నా పడతుక సర్వాత్ముడను పలుకక యతనిం గొడుకని తొడపై నిడుకొని కడు వేడుక తోడ మమతగా వించె నృప. శ్రీశుకుడు పరీక్షిత్తుతో ఇలా అన్నాడు: రాజా, శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని విరమించగానే మాయ ఆవరించగా యశోదమ్మ మళ్ళీ మోహంలో పడిపోయి కృష్ణుడు సర్వాత్మకుడనే విషయాన్ని పూర్తిగా విస్మరించి అతనిని కొడుకా అని ఒడిలోకి తీసుకుని మమకారంలో మునిగిపోయి ముద్దు చేయటం ప్రారంభించింది అని చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు: జగదధీశ్వరునకు చన్నిచ్చు తల్లిగానేమి నోమునోచని యశోద, పుత్రుడను చునతని పోషించు తండ్రిగా నందుడేమి చేసె నందితాత్మ అని అడుగగా శ్రీశుకుడు ఇలా చెప్పాడు: వసువులలో ముఖ్యుడు ద్రోణుడు, అతని భార్య ధర. బ్రహ్మదేవుడు దేవతలను కృష్ణావతారంలో విష్ణు సేవకై భూలోకంలో జన్మించాలని చెప్పినప్పుడు ఈ దంపతులు తమకు వాసుదేవుని యందు నిరతిశయమైన ప్రేమ, వాత్సల్య, భక్తి కలిగేటట్లు అనుగ్రహింపుమని కోరుకున్నారు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. వారే ఈ నందయశోదలు.
సాక్షాత్తు ఆ వాసుదేవునే తమ బిడ్డగా సాటిలేని ప్రేమతో పోషించారు. కన్న తల్లి తండ్రి అయిన ఆ దేవకీ వసుదేవులకు కూడా లభించని భూరిభాగ్యము పుణ్యమూర్తులైన ఈ నందదంపతులకు అనుగ్రహించాడు పరమేశ్వరుడు. వారిని తల్లిదండ్రులుగా స్వీకరించి వారి అనన్య ప్రేమ వాత్సల్యాలను పొందాడు. కృష్ణునకు ఇష్టమైన వెన్నను చిలకడం యశోదమ్మకు ఎంతో ప్రియమైన పని. ఒకనాడు ఆమె బాలకృష్ణుని చిలిపి చేష్టలనే తలుచుకుంటూ వెన్న చిలుకుతూ ఉన్నది. కడవలోని పెరుగు చిక్కగా ఉండటం చేత కవ్వము త్రిప్పడం కష్టంగా ఉన్నది. ఆమె అలసిపోయింది, చెమట పట్టింది. ఇంతలో బాలకృష్ణుడు వచ్చి పాలిమ్మని మారాన్ చేస్తే ఆ పనిని ఆపేసి కూర్చుని పాలు కుడపసాగింది. అంతలో పొయ్యి మీద ఉన్న పాలు పొంగి నిప్పులలో పడుతుంటే కొడుకును నేలపై కూర్చోబెట్టి పొయ్యి దగ్గరకు వెళ్ళింది. పాలివ్వడం సగంలో ఆపివేసినందుకు కృష్ణయ్యకు కోపం వచ్చేసింది. చిలకబడుతున్న కడవ మీదికి ఒక్క రాయి విసిరాడు. అది బ్రద్దలై పెరుగంతా నేలపాలయ్యింది. దొరికినంత వెన్న తినేసి కొంత వెన్నను చేత్తో పట్టుకుని పారిపోయాడు. యశోద వచ్చి అంతా చూసింది. కృష్ణుడు భయపడి ఎక్కడికి పారిపోయాడో అని వెతకసాగింది. చివరకు పెరటిలో ఒక కర్రరోలు మీద కూర్చుని కోతికి వెన్న తినిపిస్తూ కనిపించాడు. నల్లనయ్య చిలిపి చేష్టలకు మురిసిపోయింది. అయినా బెదిరించాలని ఒక కర్ర పట్టుకుని వచ్చింది. ఇలా తలపోసింది. ఇతడు ఇంకా చిన్నపిల్లవాడే కదా అని ఉపేక్ష చేస్తే ఏ పెద్దవాళ్ళు కూడా చెయ్యలేని అల్లర్లు చేస్తాడు. భయం తెలియడానికి భయపెడదాం అనుకుంటే లేక కలిగినవాడు ఈ ఒక్కడే. మరి నా మనస్సులోని కోపాన్ని ప్రదర్శించి భయపెడదామంటే తనకు తానుగా ఏ తప్పు చెయ్యనివాడులా ఉంటాడు. ఇంకెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే పడి ఉండమని చెప్తే వాడు ఇంట్లో దూరి చక్కబెట్టని చోటే ఉండదు. తన్ను ఎవరైనా పిలిస్తే పరుగులు తీస్తాడు. భయం కొంచెమైనా లేదు. పోనీ పట్టించుకొనకుండా ఊరుకుంటే నన్నేమీ చెయ్యలేకపోయారో వచ్చన్నట్లు ఎగతాళి చేస్తాడు. వీనిని పట్టుకొని మరి శిక్షించడం ఎట్లా? పిల్లలకు లాలనం చేస్తే వాళ్లకు కీడు కలుగుతుంది. దండించి 2 తగిలించితే దానివల్ల మంచి గుణం ఉంటుంది. చూడగా పిల్లల్ని దారిలో పెట్టాలంటే దండించటమే తగిన పథ్యం అనిపిస్తుంది అని తలపోసి ఆమె తన చేతిలోనున్న కర్రను జల్పించి, బాలుడా నిలు అంటూ అతనిని సమీపించేసరికి ఆ నల్లనయ్య రోలు మీద నుంచి చెంగున గెంతి గజ్జెలు గల్లు గల్లుమని మ్రోగగా పరిగెత్తాడు. అతనిని వెంబడిస్తూ ఆమె అలసిపోయింది. దొరకనట్లు పరిగెత్తుతూ ఆమెను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆమె శరీరం డస్సిపోయింది, చెమటలు పట్టాయి, శక్తి సన్నగిల్లింది. చివరకు ఆ కరుణాసాగరుడు ఆమెపై జాలిపడి పట్టుబడ్డాడు. చేతిలో కర్ర అయితే ఉన్నది కానీ ఆమె కొట్టగలదా? చిన్నవాడు చేజిక్కాడని సంతసించి వానిని ఒక చోట కట్టివేయాలని అనుకుని అతనితో వ్యంగ్యంగా ఇలా అన్నది, ఓహో వీరెవరు? శ్రీకృష్ణులుంగారు కారా? వీరెన్నడూ వెన్నను చూచి ఉండలేదట కదా. వీరికి వెన్నను దొంగిలించటం కొంచెమైనా తెలియదట కదా. పాపం, ఈ భూమి మీద ఇంతటి నియమపరులు ఇంకెక్కడైనా ఉన్నారా? పట్టుకుందామంటే పట్టువడిని నిన్ను పట్టుకుందామని పట్టుబట్టితే మాత్రం పట్టడానికి వీలవుతుందా? నీవెవ్వరికీ పట్టుబడవంటారు. కానీ బిడ్డ, నిన్ను పట్టుకొనడానికి నీ తల్లినైనా నాకు కాక ఇతరులకు వశమవుతుందా? నాయనా, నీవు ఒక్క చోటైనా బుద్ధిగా ఉండకుండా ఎక్కడెక్కడికో తిరుగుతావు. నీకు ఒక నియమం అంటూ ఎక్కడున్నది? కొంచెం ఏమరపాటున ఉంటే ఎన్నో దారుల వెంట ఇట్టే పారిపోగలవు ఘనుడా అని బాలకృష్ణునితో అన్నది. భగవంతుడు భక్తపరాధీనుడు, మహాయోగులకు కూడా అంతుచిక్కని మహానుభావుడు. మాయామర్మము తెలియని మాతృప్రేమకు వశుడైపోయాడు. ఆ చిన్నారి బాలుడే సచ్చిదానందమూర్తి అయిన పరమేశ్వరుడిని తెలియని ఆ అమాయకపు తల్లి గోవిందునే బంధించి వెయ్యాలనుకున్నది. పాపం, కొడుకును కర్రరోలుకు కట్టిపెట్టాలనే తలంపుతో కబపు త్రాడును తెచ్చి అతని కడుపు చుట్టూ చుట్టబోయింది. ఆశ్చర్యం, అంత పొడవైన త్రాడు ఆ 3 ఏళ్ల బిడ్డడి పొట్టకు 2 అంగుళాలు చాలలేదు. ఇంకొక త్రాడును తెచ్చి జోడించి చుట్టగా అది కూడా ఆ 2 అంగుళాలే తక్కువయింది.
ఈ విధంగా ఇంట్లోనున్న తాళ్ళన్నీ ఒక్కొక్కటిగా జోడించిన ఆ 2 అంగుళాలే చాలకపోవటం చాలా అద్భుతంగా ఉన్నది. ఈ దృశ్యాన్ని ఆ వీధిలోని స్త్రీలంతా చోద్యంగా చూస్తుంటే యశోదమ్మకు అవమానంతో పాటు పట్టుదల కూడా పెరుగుతున్నది. ఒళ్ళు చెమటలు పట్టినది, చీరకట్టు వదిలైనది, జుట్టు ముడివీడి పువ్వులు రాలిపోయినవి. ఆమె అలసిపోయింది. ఏం చెయ్యాలో తోచని నిస్సహాయ స్థితికి వచ్చేసింది. కళ్ళనీళ్ల పర్యంతం అయ్యింది. ఆ కరుణామయుడు కనికరించాడు. బంధవిమోచనుడైన పరమేశ్వరుడు తనను బంధించడానికి పెనుగులాడుతున్న తల్లి యొక్క పాట్లకు జాలి చెందినవాడై కట్టుబడ్డాడు. ఆ విధంగా బంధింపబడిన పొట్టగలవాడు కనుక దామోదరుడు అనబడ్డాడు. ఓ పరీక్షన్ మహారాజా, ఆ విధంగా తల్లి యందు జాలి చెంది కట్టుబడిన నవనీత చోరుని, చిరునవ్వుల చిన్ని కృష్ణుని ఆమె ఒక రోలుకు కట్టింది. ఆది మధ్యాంతరహితుడై జగముల యొక్క మొదలు మధ్య తుదియందు లోన వెలుపల అంతటా వ్యాపించి ఉన్న ఆ భక్త పరతంత్రుని భక్తి ప్రపత్తులతో తప్ప బంధింప వీలవుతుందా? నా బిడ్డడే కదా అని ఆ అమాయకురాలు కట్టదలిచింది. కానీ అతడు బ్రహ్మాండాలకే ఉనికిపట్టు అని తెలిస్తే అలాగా సాహసించగలదా? అతడేమైనా సామాన్యుడా? వేదవేత్తలకు గాని సనకాది మునుల చిత్తములకు గాని లక్ష్మీదేవి యొక్క కౌగిలికి గాని చిక్కనివాడు. అటువంటి ఆ సర్వేశ్వరుడు లీలావిలాసంగా ప్రేమమయి అయిన తల్లి చేతికి చిక్కిపోయాడు. ఈ గోపమ్మకు లభించిన స్వామి యొక్క కరుణ బ్రహ్మరుద్రాదులకు కానీ శ్రీదేవికి కానీ లభించలేదు. భక్తియుతుల చేత బంధింపబడినంత సులువుగా ఆ శ్రీనాథుడు జ్ఞానులచే గాని మౌనులచే గాని యోగులచే గాని బంధింపబడడు కదా. ఆ విధంగా బంధింపబడిన బాలకృష్ణుడు రోలు నీడ్చుకుంటూ పోయి నారద శాపవశాన అర్జున వృక్షాలుగా మారిన నలకూబర మణిగ్రీవులనబడే యక్షుల వద్దకు వెళ్ళాడు అని చెప్పిన సుఖయోగేంద్రునికి ఆ శాప వృత్తాంతం చెప్పుమని పరీక్షిత్తు కోరగా శ్రీశుకుడు ఇలా చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.